ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శుక్రవారం నాడు స్త్రీలు ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి శుద్ధ అష్టమి, మధ్యాహ్నం 3:56 వరకు. నక్షత్రం అశ్విని, రాత్రి 1:56 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు వృషభంలో సంచారము, గురువు మిథునంలోను, రవి బుధులు కర్కాటకంలోను, కుజ కేతువులు సింహరాశిలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయాణ సంబంధంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయని గ్రహించాలి. అకాల భోజనం, శారీరక శ్రమ, అలసట ఎక్కువగా ఉండబోతున్నాయి. దీంతో పాటు కుటుంబ సభ్యుల వలన మీకు సయోధ్య తక్కువగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మనసులో ఉన్న ప్రతి విషయాన్ని మీరు కుటుంబ సభ్యులతోటి చెప్పుకోవటం వలన మీకు కొంత మనశ్శాంతి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వారి ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడటం కానీ, ఆశించిన విధంగా ముందుకు సాగకపోవటం వలన మీరు నిరాశకి మాత్రం గురవుతారు. పెట్టుబడుల విషయంలో మీరు అజాగ్రత్తగా ఉండటం, తొందరపడి షేర్లు లాంటివి అమ్మకం లాంటివి చేయటం వలన ధన నష్టం లాంటిది కలిగే అవకాశాలు మీకు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు దుర్గా కవచం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు మాత్రం ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నం అనేది చేయాలి. అయితే వీరికి కూడా వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్నా, బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్నా ఈ విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తుంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీ సంతానానికి సంబంధించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మంచి మార్పులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా మీరు ఈరోజు పెద్దగా శ్రద్ధాశక్తుల్ని కనపరచరు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం అధిక బరువు బాధ్యతలు తీసుకోవలసిన పరిస్థితులు, అలాగే వ్యాపార నిమిత్తం ప్రయాణాలు లాంటివి ఉండటం, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మీరు ఎక్కువగా మీ భవిష్యత్తు గురించి ఆలోచన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మి అష్టకం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తున్న వీరు కూడా ప్రతి విషయంలోనూ శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. ముఖ్యంగా మీరు గనక కొత్త రుణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో సానుకూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపటం, విందు వినోదాలకి వెళ్ళటం, అలాగే మీ కుటుంబంలోనే మంచి శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు తీసుకునే ప్రయత్నం కూడా కొనసాగిస్తారని చెప్పుకోవచ్చు. వీటన్నిటితో పాటు మీరు గనక వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది.
నూతన వ్యాపారాల గురించి, పెట్టుబడుల గురించి కనుక మీరు ఆలోచన చేస్తున్నా, దాని గురించి ప్రయత్నం చేస్తున్నా, ఆ విషయాలలో కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు పెట్టుబడుల విషయంలో ముఖ్యంగా షేర్ మార్కెట్లు కానీ, ట్రేడింగ్ కానీ, అలాగే మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ వీటిపైన ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి అనే దాన్ని కనపరుస్తారు. ఈ రాశి వారు ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగపరంగా శ్రమ అధికంగా ఉండటం, అలాగే దీంతో పాటు ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు, అయితే ఈ మార్పులు చేర్పులు మీకు ఆశాజనకంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. మీరు కనుక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయాలలో కొంత మీకు నిరాశ అనేది కనపడుతూ ఉంటుంది. ఇక పెట్టుబడుల విషయాల్లో మాత్రం మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ఇక వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా అధిక ఖర్చులు ఉండటం, ప్రయాణాలు ఉండటం, అలాగే నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనే ఒక ఆలోచన ఎక్కువగా వీరిలో కలుగుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి, వారు చేసే పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఆ పెట్టుబడుల గురించి మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశి వారు ఈరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో మంచి గుర్తింపుని తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తారు. దాన ధర్మాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతోటి, మేనమామలతోటి, బంధువర్గీయులతోటి ఆస్తులకి సంబంధించిన వివాదాలు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రత్యేకించి మీ యొక్క ఆర్థిక పరమైన విషయాల గురించి, ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. లిటిగేషన్లకి సంబంధించి వ్యాపారాలు చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ప్రతికూలత అనేది గోచరిస్తోంది. అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులతో పాటు విద్యార్థులకి కూడా విద్య పట్ల ఏకాగ్రత అనేది తగ్గటం, అలాగే ఆశించిన విధంగా వారికి ఫలితాలు లేకపోవడం వలన నిరాశకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో ఆశించిన విధంగా పురోగతి లేకపోవటం, అలాగే ముఖ్యంగా ఎవరైతే షేర్లలో పెట్టుబడులు పెడుతున్నారో వీరు షేర్లని అమ్మటం గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అష్టమి తిథి ఉండటం, అలాగే ఈరోజు కేతు నక్షత్రం ఉండటం వలన వీరు అనేక విషయాల గురించి జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వీరు కనుక ఎటువంటి పనులు చేస్తున్నా దాని గురించి 1-2 సార్లు ఆలోచించి పనులు చేయాలని సూచన. ఆర్థిక పరమైన విషయాలు కానీ, కోర్టు విషయాలు కానీ, శత్రువుల వలన ఇబ్బందులు కానీ, అనారోగ్య పరిస్థితులు ఇలాంటివన్నీ కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటాయని గ్రహించాలి. సంతానానికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రతను కనబరచాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు సానుకూలంగా రాకపోవటం అనేది మాత్రం గోచరిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ఉద్యోగస్తులకి కొంతవరకు అనుకూలంగా ఉన్న, వ్యాపారస్తులకి మాత్రం ప్రతికూలత గోచరిస్తోంది. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులకి గురవ్వటం, నరఘోష, నరదృష్టి ఎక్కువగా ఉండటం వలన శారీరకంగా, మానసికంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అశ్విని నక్షత్రం ఉండటం వలన
తప్పనిసరిగా జీవిత భాగస్వామికి సంబంధించి వ్యాపారస్తులు అలాగే భాగస్వామ్యంలో ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి, వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాల గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తున్న షేర్లలో కానీ లేకపోతే స్పెక్యులేషను, ట్రేడింగు వీటిల్లో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం ప్రతికూలత అనేది గోచరిస్తోంది. పాత రుణాలు తీర్చేందుకు మాత్రం కొత్త రుణాలు తీసుకునే ప్రయత్నం మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు స్త్రీలు మాత్రం వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. రుణాల విషయంలో వీరికి ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి. వృత్తిలో రాణింపు గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే దీంతో పాటు ఓర్పు నేర్పుతోటి ఎటువంటి సమస్యలు ఉన్నా వాటికి సమాధానం వెతుక్కునే పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు కాళీ అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఈరోజు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి, దీంతో పాటు ఆర్థిక స్థితిగతుల గురించి, అలాగే ముఖ్యంగా ప్రతి పని గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులకి గురవుతారని గ్రహించాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, చేసిన పని మీద వీరికి అధిక బరువు బాధ్యతలు ఉండటం, నూతన ప్రాజెక్టులు లాంటివి రావటం, అలాగే వీరి యొక్క ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మీ సంతానం గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి, విద్య గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. వీటన్నిటితో పాటు రుణాలకు సంబంధించి మీరు ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరు కోపావేశాలను తగ్గించుకోవాలి. వీరు అనుకున్న విధంగా వీరికి లాభాలు మాత్రం ఆశించిన విధంగా లేకపోవటం వీరికి నిరాశను కలిగిస్తుంది. వీరి ప్రతిభకు తగిన గౌరవం లభించట్లేదనే బాధ వీరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 7. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు కూడా వీరి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన వివాదాలు ఎక్కువగా ఉంటాయి. సోదర సోదరీమణులతోటి దీన్ని మీరు గ్రహించాలి. అలాగే దీనికి సంబంధించి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి కూడా ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. ఇక ముఖ్యంగా పాత బకాయిలు కానీ, పాత రుణాలు కానీ తీర్చేందుకు మాత్రం మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్థిరాస్తి కొనుగోలుతో పాటు స్థిరాస్తికి సంబంధించి అమ్మకాలు లాంటివి చేయడానికి కూడా మీరు కొంత ప్రయత్నం అనేది కొనసాగిస్తారు. ఇక మీ సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి సానుకూలమైన పరిస్థితులు, ఇంక్రిమెంట్లు లభించటం, అలాగే ఐటీ రంగాలలో ఉన్న వారికి నూతన ప్రాజెక్టులు లభించటం, స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండటం, అలాగే వారు తీసుకునే టీం ఏదైతే ఉంటుందో అది కూడా వీరికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు కనకధార స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ముఖ్యంగా అశ్విని నక్షత్రం ఉంది. కాబట్టి అశ్విని నక్షత్రం ఉండటం వలన అది కూడా కొంతవరకు వీరికి ఇబ్బందిని అయితే కలిగిస్తూ ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించిన విషయాలకి మీరు జాగ్రత్తగా ఉండాలి. అనేక విషయాలలో మీ తప్పులు లేకపోయినా కూడా మీరు నిందారోపణ భరించాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. కోర్టు వ్యవహారాలు, అలాగే స్థిరాస్తి వ్యవహారాలు మీకు బాగా ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు వృత్తిపరంగా రాణింపు గురించి, గుర్తింపు గురించి ప్రయత్నం చేస్తున్నా ఆశించిన విధంగా రాణింపు, గుర్తింపు, మీ ప్రతిభకు తగిన గుర్తింపు లేదనే నిరాశ మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరికి కుటుంబంలో కలహ సూచనలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు, అకాల భోజనము, అలాగే దీంతో పాటు కోపావేశాలు అధికంగా ఉండటం, ఏ పని చేయాలనుకున్నా కూడా దానిపైన ఆసక్తి కనపరచకపోవటం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారని మాత్రం గ్రహించాలి.
ఇక ఈ రాశి వారు ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం చదవటం వినటం అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తవుతాయని గ్రహించాలి. అలాగే వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా అధిక శ్రమ ఒత్తిడి ఉంటుందని గ్రహించాలి. అలాగే భాగస్వామ్యంలో ఉన్నవారు ఇబ్బందులకి గురయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఆవేశంతో మీరు అనేక నిర్ణయాలు తీసుకోవటం వలన అనర్థాలు కలుగుతాయని గ్రహించాలి. స్థిరాస్తి అమ్మకం గురించి మీరు కొంత ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకి కనుక మనం చూస్తే ఉద్యోగస్తులకి కూడా శ్రమ అధికంగా ఉండటం, అలాగే వీరి ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవటం, ప్రయాణాలు లాంటివి ఉండటం, అలాగే స్థానచలనం బదిలీలు ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం తప్పనిసరిగా కుటుంబ సభ్యులతోటి అనుకూలమైన స్థితిగతులు, అలాగే వస్తువాహన సౌఖ్యం అనేది లభిస్తోంది. దీంతో పాటు వీరికి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కొంత సానుకూలత కూడా గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మి సహస్రనామ స్తోత్రాలు చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తున్న రుణాల వలన ఆర్థిక పురోగతి ఉంటుందని గ్రహించాలి. శత్రువుల వలన అధిక ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. అలాగే మానసిక ఒత్తిడికి కూడా గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శారీరకంగా కష్టం అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగ నిమిత్తంగా మీకు ప్రయాణాలు అధికంగా ఉండటం, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం, బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు కానీ స్థిరాస్తి వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయని గ్రహించాలి. ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు, అలాగే మీకు బదిలీలు ఏవైతే ఉన్నాయో ఇవి కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ఆదాయ మార్గాలు పెరిగేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. స్థిరాస్తి విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే మీ తప్పు లేకపోయినా కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మి కవచం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 7. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శుక్రవారం సందర్భంగా స్త్రీలు కొన్ని పనులు చేయవచ్చు, కొన్ని పనులు చేయరాదు. శుక్రవారం సందర్భంగా మహిళలు ముఖానికి పసుపు రాసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శుక్రవారం నాడు ప్లాస్టిక్ గాజులు ధరించరాదు, మహిళలు మట్టి గాజులు ధరించాలి. శుక్రవారం మహిళలు నలుపు రంగు వస్త్రాలు ధరించరాదు. శుక్రవారం ఎవరికీ కూడా పాలు, పెరుగు, చింతపండు, ఉప్పు ఉచితంగా మహిళలు ఇవ్వరాదు. శుక్రవారం నాడు పువ్వులు, గాజులు ఎవరి ఇచ్చినా మహిళలు కాదనకుండా స్వీకరించాలి. శుక్రవారం పూట గడప పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, గడప దగ్గర బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం, ఇలా ద్వారలక్ష్మీ పూజ అనే పేరుతో గడప పూజ శుక్రవారం చేసినట్లయితే లక్ష్మీ కటాక్షానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు. కృష్ణకర్ణామృతంలో లీలాశకుడు ఒక అద్భుతాన్ని ప్రయోగం చేశాడు. ఆయన కృష్ణకర్ణామృతం రచన చేస్తూ ఒక చోట ఒక మహాద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చాడు. అందులో ఆయన అన్నాడు, నిగమవనీషు నితాంత చారఖిన్నాహ అని పిలిచాడు. అసలు అలా లోకుల్ని పిలవడం బహుశः మీకు ఏ శ్లోకంలోనూ కనపడదు. వాంగ్మయంలో బహు అరుదైనటువంటి పిలుపు. మిగిలిన వాళ్ళనందరినీ పిలిస్తే ఏదో సోదరులారా అని పిలుస్తారు, లేకపోతే ఆత్మస్వరూపులారా అంటారు, లేకపోతే మనం అందరం ఒక కుటుంబం, మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శైవభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. కానీ లీలాశకుడు అలా పిలవలేదు, చాలా గమ్మత్తుగా పిలిచాడు.
ఆయన అన్నాడు నిగమ వనేషు నితాంత చారఖిన్నాహ అన్నాడు లోకుల్ని. అంటే దాని అర్థం ఏమిటంటే మీ అందరికీ భగవంతుణ్ణి తెలుసుకోవాలి అని ఒక పెద్ద కోరిక ఉంది, భగవంతుని యొక్క దర్శనం పొందాలి అని కోరిక ఉంది. మీరు ఈ కోరిక చేత తాపాన్ని పొందుతున్నారు, ఎలాగైనా ఆయన దర్శనం పొందాలి అని నిగమవనేషు నితాంత, వేదములు అనబడేటటువంటి అరణ్యాల్లో, ఉపనిషత్తులు అనబడేటటువంటి పెద్ద పెద్ద వనాల్లో తిరుగుతున్నారు ఆయన్ని వెతుకుతూ. అంటే వేదమంతా సమగ్రంగా నేర్చుకుంటున్నారు, ఉపనిషత్తులన్నీ ఎంతో కష్టపడి నేర్చుకుంటున్నారు, దాని తత్వాన్నంతటినీ పరిశీలనం చేస్తున్నారు. అసలు పరబ్రహ్మస్వరూపుడు, రాశీభూతమైనటువంటి ఆనందస్వరూపుడైనటువంటి ఆ రసోవై సహా అనబడేటటువంటి పరమాత్మ యొక్క దర్శనం సాకారంగా ఎలా లభిస్తుంది అని పరితపిస్తున్నారు. కానీ నేను కూడా మీలా తపించిన వాడిని, ఇలా ఎవరూ పిలవలేదు లోకుల్ని, ఆయన ఒక్కడే పిలిచాడు. నిగమవనేషు నితాంత చారఖిన్నాహ అని పిలిచి పరమిమముపదేశ మాద్రియధ్వం అన్నాడు. నేను మీకు ఒక పెద్ద రహస్యం చెప్తాను, అది మీ అభ్యున్నతికి కారణమైనటువంటి రహస్యం. చాలా జాగ్రత్తగా చెవి మొగ్గి వినండి. నేను అలా పట్టుకున్నాను, నేను వేదాలలో పట్టుకోలేదు, ఉపనిషత్తుల్లో పట్టుకోలేదు, నాకు దొరికాడు కృష్ణుడు. నేను అనుభవించాను, నేను ముట్టుకున్నాను, నేను పట్టుకున్నాను, నేను ఆయన చెయ్యి కూడా పట్టుకున్నాను, ఆయనతో మాట్లాడాను, ఒక చోట ఉన్నాడు, ఇప్పటికీ అలాగే ఉన్నాడు. మీరు ఆయన దర్శనాన్ని పొందొచ్చు. ఆయన ఎక్కడ ఉన్నాడో నేను ఆయన చిరునామా మీకు తెలియచేస్తాను. మీరు జాగ్రత్తగా నిశ్శబ్దంగా వెళ్ళి మీరు కూడా చిన్ని కృష్ణుణ్ణి పట్టుకోండి. ఆయనే పరిపూర్ణావతారం. ఆయన ఎక్కడున్నాడో మీకు రహస్యం చెప్పమంటారా అని ఆయన అన్నాడు. ఉపనిషదర్థం ఉలూకలే నిబద్ధం, ఏమీ తెలియనటువంటి ఆ వల్లవీజనమున్నారే గోపకాంతలు, ఆ గోపకాంతలున్న వాడలో ఒక గోపకాంత అయిన యశోద చేత ఒక రోలికి కట్టబడ్డాడు. కట్టబడి పాము పిల్ల ఎలా పడగ విప్పుతుందో అలా భూమి మీద పాకుతూ తన కట్టు తాను విప్పుకోలేని వాళ్ళ పాకుతూ తలెత్తి పైకి చూస్తూ ఏడుస్తున్నాడు. పారిపోవడానికి అవకాశం లేదు, అమ్మ కట్టిన కట్టు, మీరెళ్ళి పట్టుకోండి, దొరుకుతాడు మీకు అన్నాడు. ఎందుకు వెతుకుతారు? వెతక్కండి, అనవసరం ప్రయాస పడకండి, నేను పట్టుకున్నాను అని లోకానికి అభయం ఇచ్చాడు. నిగమవనేషు నితాంత చారఖిన్నాహ, ఎవరు పిలవలేదు, అలాగా అలా ఎవరు మాట్లాడలేరు, అసలు అంత అద్భుతంగా మాట్లాడాడు. దామోదర అన్న నామం 2 అర్థములను ప్రతిపాదనం చేస్తుంది.